Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఏపీ స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ఏపీ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు 600 రూపాయల ప్రయాణ భత్యం, ఉచిత ఆర్టీసీ బస్ పాసులు, విద్యామిత్ర కిట్లు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల కోసం ప్రభుత్వం మరోమారు విద్యా రంగాన్ని అభివృద్ధి చేసే కీలక నిర్ణయాలు తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా పాఠశాల విద్యార్థులకు ప్రయాణ భత్యం, ఆర్టీసీ బస్ పాసులు, విద్యామిత్ర కిట్లు వంటి అనేక ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులు తమ స్కూల్ ఇంటి నుంచి 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలో ఉంటే వారిని పాఠశాలకు తీసుకెళ్లే రవాణా ఖర్చుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఒక్కో విద్యార్థికి నెలకు 600 రూపాయల చొప్పున మొత్తం 10 నెలలకు 6,000 రూపాయలను నేరుగా తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రణాళిక అమలులోకి వచ్చే విషయంపై జూలై 5న రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యాభివృద్ధి, గత ఏడాది వారి ప్రగతిపై సమీక్ష జరగనుంది. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో మెరుగుదల చూపించారో, ఏ రంగాల్లో వెనుకబడ్డారో తెలుసుకొని తల్లిదండ్రులకు వివరించనున్నారు. అలాగే ఈ ఏడాది ఏ మార్పులు చేయబోతున్నారో, ఏ కార్యక్రమాలు అమలు చేయబోతున్నారో కూడా తెలియజేయనున్నారు. తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరించి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. పిల్లలపై భారం తగ్గించడమే లక్ష్యంగా శనివారాన్ని నో బ్యాగ్ డేగా ప్రకటించారు. ఆ రోజు పిల్లలు పుస్తకాలు మోసుకెళ్లకుండా స్కూల్కు హాజరై సృజనాత్మక చర్చలు, ప్రాక్టికల్ యాక్టివిటీలతో నూతన విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించనున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి మునుపటిలాగే గోధుమ రైస్ స్థానంలో సన్న బియ్యాన్ని అందించనుంది ప్రభుత్వం. విద్యార్థులకు సౌలభ్యం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే విద్యామిత్ర కిట్లు పంపిణీ చేసింది. ఈ కిట్లలో యూనిఫామ్, షూస్, డిక్షనరీలు, బుక్స్ ఉన్నాయి. చదువులో భారాన్ని తగ్గించేందుకు బుక్స్ను సెమిస్టర్ వారీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఒకేసారి భారీగా పుస్తకాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా విద్యార్థులకు సౌలభ్యం కలుగుతుంది. ఆర్టీసీ కూడా విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యాన్ని విస్తరించింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే 12 ఏళ్లలోపు బాలురకు, 15 ఏళ్లలోపు 10వ తరగతి బాలికలకు ఉచిత బస్ పాస్ లభిస్తుంది. అంతేకాక గ్రామీణ ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల పరిధిలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకోసం విద్యార్థులు హెడ్ మాస్టర్ సంతకం, స్కూల్ సీల్ ఉన్న దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డ్, ఫోటో, అలాగే 70 రూపాయల రుసుముతో కూడిన ఐడి కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు నెలవారీ, త్రైమాసిక, అరవార్షిక, వార్షిక బస్ పాస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత పాస్ ఉన్నవారు పాస్ను నూతనీకరించుకోవచ్చు. బస్ పాస్ కోసం విద్యార్థులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కౌంటర్లో అప్లై చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో buspass.online.apsrtconline.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అయితే విద్యార్థులు తమకు సమీపంలో ఉన్న ఆర్టీసీ డిపో పరిధిలోనే అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చర్యలన్నీ విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరగడానికి తోడ్పడేలా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్ దూరంగా ఉండటం వల్ల పిల్లలు చదువు మానేస్తున్న నేపథ్యంలో 600 రూపాయల ప్రయాణ భత్యం, ఆర్టీసీ పాస్లు వంటి మంచి ప్రోత్సాహంగా మారతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.